నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. తెలంగాణ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు కొత్త కోణాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఒకవైపు అధికార పార్టీ వ్యూహాలు, మరోవైపు ప్రతిపక్షాల పంచులతో రాజకీయ రంగం రసవత్రంగా మారిపోతోంది. కానీ ఈసారి వెలుగులోకి వచ్చిన అంశం మాత్రం ఊహించని మలుపు తిప్పింది. తెలంగాణ సీఎం తరచూ ఉపయోగించే ఓ డైలాగ్ ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశమైంది. ఆ డైలాగ్ వెనుక ఉన్నది కేవలం మాటల ఆట కాదు, రాజకీయ మసాలా అని చెప్పుకోవచ్చు. తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్ మీడియా ముందుకు వచ్చి కేటీఆర్ ఎందుకు నన్ను కలుస్తున్నారు అనే ప్రశ్నను బట్టబయలు చేశారు. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాల కంటే ఎక్కువగా ఈ కలయిక వెనుక ఉన్న అసలు లెక్కలే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు కారణమవుతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న మాట మళ్లీ సజీవమైంది. ఎప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసిన నేతలే ఇప్పుడు కలయికలతో చర్చనీయాంశమవుతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన లోకేష్ మీడియా చిట్చాట్ మరింత రసవత్తరంగా మారింది. లోకేష్ మాటల్లో మరో ముఖ్యమైన విషయం బయటపడింది. కేటీఆర్తో తాను వివిధ సందర్భాల్లో కలిశానని స్పష్టంగా చెప్పారు. నేను ఎవరైనా కలిస్తే ముందుగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమతి తీసుకోవాలా అన్న ప్రశ్నతో ఆయన చేసిన కౌంటర్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. అంటే భేటీలు కేవలం రాజకీయ లెక్కలు మాత్రమే కాదు, సాధారణ ఆత్మీయతలుగా కూడా జరుగుతున్నాయని చెప్పాలనుకున్నారన్నది భావనగా కలుగుతోంది. తెలంగాణలో పార్టీకి కార్యకర్తలు ఉన్నారని, పార్టీ బలోపేతంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని లోకేష్ అన్నారు. ఇక కవిత టీడీపీలో చేరతారన్న రూమర్లకు లోకేష్ ఘాటైన సమాధానమిచ్చారు. అది జగన్ని టీడీపీలో చేర్చుకున్నట్లే అని ఆయన చేసిన వ్యాఖ్య చర్చనీయాంశంగా మారింది. అంటే కొన్ని కలయికలు సాధ్యమే అయినా కొన్ని అసలు జరిగే అవకాశాలే లేదని స్పష్టంగా లైన్ డ్రా చేశారు. అదే సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసే అవకాశాలపై కూడా ఆయన తేల్చి చెప్పారు. మొత్తానికి లోకేష్ ప్రతి మాట, ప్రతి క్లారిఫికేషన్ తెలంగాణ రాజకీయాలను కొత్త మలుపులోకి నెట్టింది. బీఆర్ఎస్ టీడీపీ సైలెంట్ అండర్స్టాండింగ్ జరుగుతోందా, లేక ఇది కేవలం అపోహల అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో నిజంగా ఏం జరుగుతుందో, ఎవరెవరితో చేతులు కలుపుతారో అన్నదే తెలంగాణ రాజకీయాల్లో టాపిక్గా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మాట్లాడటానికి మనతో జూమ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత ఏకే రమేష్ చంద్ర గారు, అదేవిధంగా టీటీడీపీ జనరల్ సెక్రటరీ జీవీజీ నాయుడు గారు. నమస్తే అండి నాయుడు గారు, రమేష్ గారు. ఓకే అండి, దీనికి సంబంధించి అంటే లోకేష్ కేటీఆర్తో మాట్లాడడం కావచ్చు, కేసీఆర్తో మాట్లాడడం కావచ్చు, మాట్లాడారన్న మాటలకి ఒక చెక్ పెట్టే విధంగా లోకేష్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది, మాట్లాడకూడదా అని చెప్పేసి. కానీ బయట ప్రచారం ఏంటంటే త్వరలోనే అంటే బీఆర్ఎస్ టీటీడీపీ కలిసే అవకాశాలు ఉన్నాయా, దానికి సంబంధించి మాట్లాడుతున్నారా అని బాగా ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి రమేష్ గారు మీరేం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరి లోకేష్ గారు కలిసిర్రు అని ఒక రూమర్స్ ఉన్నాయి. కలిస్తే తప్పేంది అని మేమంటున్నాం. ఇంతకుముందు మిత్రులే కదా. కేటీఆర్ గారు గత 10 ఏళ్ల నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిండ్రు. ప్రస్తుతం లోకేష్ గారు కూడా పనిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి. ఇతను మాజీ మంత్రి, ఇతను ప్రస్తుత మంత్రి. కలిస్తే తప్పేం లేదని మా భావన. కలిసి మాట్లాడుకోవడం కూడా తప్పేనా? అది కూడా ఒక రూమర్, అది కూడా ఒక ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. ఓకే నాయుడు గారు, మీరేం చెప్తారు? అంటే త్వరలో ఏమన్నా ఈ రెండు పార్టీలు కలిసి నడిపే ఉద్దేశం ఏమన్నా ఉందా అని ప్రచారం జరుగుతుంది కదా, మరి దానికి సంబంధించి మీరేమంటారు? నమస్కారం అండి మీ ప్రేక్షకులందరికీ, తర్వాత ఈ డిస్కషన్ లో పాల్గొనే వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. ఫస్ట్ ఏంటంటే మీ అందరికి ఒక మాట గుర్తు చేయాలా. భారతదేశంలో ఒక డెమోక్రసీ ఉంది మన దగ్గర. డెమోక్రసీ అంటే ఆల్వేస్ అందరితో చర్చించే నిర్ణయాలు తీసుకోవాలా, అందరితో చర్చించే రాజకీయ ప్రయాణం చేయాలా. దాని భాగంలోనే మీరు గతంలో చూస్తే 2004లో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు అలయన్స్ లో ఉండే, తర్వాత 2009లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడేది నేను. బీఆర్ఎస్ టీడీపీ రెండు కూడా అలయన్స్ లో ఉండే. సో రాజకీయాల్లో మీరు అన్నట్టు పర్మనెంట్ శత్రువులు కానీ పర్మనెంట్ ఫ్రెండ్స్ అనేది ఉండరు. ఈ మాటకు వస్తే లోకేష్ గారు మన కేటీఆర్ తోటి మాట్లాడటం ఇవన్నీ కూడా సహజమే కదండి. రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతుండొచ్చు చంద్రబాబు నాయుడు గారితో, దాంట్లో తప్పేముంది? రాజకీయాల్లో డెమోక్రసీలో అన్ని పార్టీల నేతలతోటి మన పార్టీ నేతలు కూడా మాట్లాడటంలో మంచిదే కదా, అట్లా తప్పేముంది? ఇదేం కమ్యూనిస్ట్ కంట్రీ కాదు, లేదా ఏదైనా డిక్టేటర్షిప్ కాదు. మన పార్టీ నుంచి వేరే పార్టీలో ఎవరితో మాట్లాడకూడదు అని చెప్పడానికి అట్లా లేదు కదా. డెమోక్రసీలో అన్ని పొలిటికల్ పార్టీస్ ఒకరినొకరిని
ఏదైనా సందర్భంగా మాట్లాడుతూ ఉంటాయి, కలుస్తూ ఉంటారు, కలిసి నిర్ణయాలు తీసుకుంటారు, కలిసి ప్రయాణాలు కూడా చేస్తారు. దాంట్లో ఏం తప్పులేదని నా భావన. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీకి వస్తే ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీ ఒక స్ట్రాంగ్ ఫోర్స్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో. రేపటి రోజు మా నాయకుడు మీరు కంటెస్ట్ చేయండి అని నేనంటే తప్పకుండా కంటెస్ట్ చేస్తాను, గెలిచి కూడా వస్తాం మేము. మాది ఒక స్ట్రాంగ్ బేస్ ఉంది జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో. ఇంతకుముందు కూడా 2-3 సార్లు తెలుగుదేశం పార్టీ జూబ్లీ హిల్స్ నుంచి గెలిచింది. గతంలో కూడా ఇప్పుడు చనిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా ఫస్ట్ ఆయనకి అవకాశం వచ్చింది టీడీపీ నుంచే. ఆయన ఈ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధం లేకున్నా కూడా ఓటర్ బేస్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే ఒక బయట మనిషిని ఇక్కడ తీసుకొచ్చి ఆయనకు ఒక బీఫామ్ ఇచ్చి కూడా తెలుగుదేశం క్యాడర్ ఆయనను గెలిపించుకోగలిగింది. అది మా సత్తా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ. అది మీరు గుర్తుంచుకోవాల్సింది. థ్యాంక్ యూ. ఓకే, తెలంగాణలో టీడీపీ పరిస్థితి అంటే ఎలా స్టార్ట్ చేయబోతున్నారు? ఇప్పుడు ఏపీలో అన్నది కూటమి ద్వారా విజయం సాధించింది, అక్కడ టీడీపీ అన్నది తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ఏపీ అవ్వడం జరిగింది. ఏపీలో టీడీపీ అన్నది తెలిసింది. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ ఇప్పుడున్న ఎలాంటి పరిస్థితుల్లో ఉందని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ జూబ్లీ హిల్స్కి సంబంధించి ఉప ఎన్నికల్లో పోటీ చేయమంటే చేస్తాను ఖచ్చితంగా అని అంటున్నారు కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఉందనుకుంటున్నారు ప్రస్తుతానికి తెలంగాణలో టీడీపీ పొజిషన్? ఇక జనాలందరికీ కూడా తెలుసండి, అది కొన్ని కారణాల వల్ల మర్చిపోతా ఉంటారు. తెలుగుదేశం పార్టీ స్థాపించింది తెలంగాణలో, హైదరాబాద్ నడిఒడ్డు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో స్థాపించిన పార్టీ ఇది. ఇప్పటికి కూడా మీరు ఏ పల్లెటూరుకి వెళ్ళినా, ఏ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానీ మండల్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళినా మీకు తెలుగుదేశం పార్టీ దిమ్మలు కనిపిస్తుంది. అది కూడా పడిపోయో ఏదో కూలిపోయే పరిస్థితుల్లో లేదు. మంచిగా వెల్ మెయింటైన్, ఇంకా ఫ్రెష్ గా దానికి ఎల్లో కలర్ వేసి, పసుపు కలర్ వేసి మెయింటైన్ చేసే జెండా దిమ్మలు కనిపిస్తాయి మీకు. దాంతో ఏంటంటే గత 22 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మన పార్టీ పవర్లో లేకున్నా కూడా కార్యకర్తలు అలాగే గట్టిగా ఉన్నారు. ఇంకా పార్టీని నమ్ముకొని, పార్టీని భుజం మీద ఎత్తుకొని తిరిగే వాళ్ళు కార్యకర్తలు ఉన్నారనేది దానికి అదొక నిదర్శనం. ఇప్పుడు మొన్న జరిగిన మెంబర్షిప్ డ్రైవ్ లో, యాక్టివ్ మెంబర్షిప్ డ్రైవ్ 100 రూపాయలు కట్టి తీసుకోవాల్సిన డ్రైవ్ లో కూడా దాదాపు 2 లక్షల మంది యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు టీడీపీకి తెలంగాణలో. మరి అది పార్టీ ఉన్నట్టే కదా. ఇంకా దానికి మళ్ళా మాకేంటంటే ఒక గ్రీన్ ఫ్లాగ్ ఊపి మీరు ఎలక్షన్స్ లో మీరు పాల్గొనండి అని చెప్పటమే తప్ప ఇంకా వేరేదేమి మాకు ఇంకా వేరే ఏం కొరత ఏం లేదు. ఇవాళ కూడా పార్టీలో మంచి లీడర్స్ ఉన్నారు. మీరు అన్నట్టు కవిత గారు లాంటి లీడర్లు మాకు డివిజన్ స్థాయిలో ఉన్నారు. స్టేట్ స్థాయిలో, కాన్స్టిట్యున్సీ స్థాయిలో వదిలేండి, మాకు డివిజన్ స్థాయిలో కూడా కవిత గారి కంటే మంచి లీడర్లు మా దగ్గర, మహిళా లీడర్లు మా దగ్గర ఉన్నారు. మాకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనుక అడిగేసే అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది తెలంగాణలో. మళ్ళీ ఎలక్షన్ బరిలో దిగితే తప్పకుండా విజయం సాధిస్తాం. ఓకే, రమేష్ చంద్ర గారు మీరు చెప్పండి, ఒక టీడీపీకి ఒకవేళ కనుక తెలంగాణలో అవకాశం ఇస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, గెలిచి చూపిస్తాం అంటున్నారు. సో మీకేమనిపిస్తుంది అంటే అక్కడ ఈ ప్రజెంట్ తెలంగాణలో సిచ్యువేషన్ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే టీడీపీ మీకు పోటీ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు? ఒకవేళ తెలుగుదేశం పార్టీ 2023లో తెలంగాణలో ఏ స్థానంలో కూడా పోటీ చేయలేదండి. 2023లో ఇప్పుడు పోటీ చేస్తే ఖచ్చితంగా స్వాగతిస్తాం. ఖచ్చితంగా వాళ్ళు పోటీలు ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. విజయం మాత్రం టీఆర్ఎస్, ఖచ్చితంగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ 2018లో కానీ 2023లో కానీ మంచి మెజార్టీతో వచ్చి గోపీనాథ్ గారు, స్వర్గీయ గోపీనాథ్ గారు. ఇప్పుడు అతని కుటుంబ సభ్యులో లేకపోతే వేరే ఏ అభ్యర్థిని నిలబెట్టినా బీఆర్ఎస్కి వెళ్ళి ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం జూబ్లీహిల్స్. అంటే ఇప్పుడు రీసెంట్ గా జరిగిన పార్టీ పోటీ చేస్తే ఖచ్చితంగా స్వాగతిస్తామండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 2023లో పోటీ చేయలేదు. ఇక్కడ పోటీ బీఆర్ఎస్ ఓడించాలనో లేకపోతే ఇంకో ఎవరికైనా ఇండైరెక్ట్ గా మద్దతు ఇవ్వాలనో, మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ తనంతటనే 2023లో ఎన్నికల నుంచి తప్పుకున్నది. రాజకీయ పార్టీగా ఖచ్చితంగా ఎన్నికల్లో ఉండాలి. 2023లో మరి చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచించారు, లోకేష్ గారు ఏం ఆలోచించారు, కంప్లీట్ పార్టీ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయలేదు. ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలి. వాళ్ళు తప్పుకున్నారు. ఇప్పుడు పోటీ చేస్తే ఖచ్చితంగా స్వాగతిస్తాం. వాళ్ళు పోటీలు ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం.
ఓకే, ఇప్పుడున్న పొజిషన్లో బీఆర్ఎస్కి కొన్ని విమర్శలు రావడం జరిగింది. పార్టీలో ఉన్న వ్యక్తులు బయటికి రావడం, కొన్ని విషయాలు చెప్పడం. సో ఇవేమి ఎఫెక్ట్ కాదనుకుంటున్నారా బీఆర్ఎస్ పార్టీకి మీరు? 2023 ఎన్నికల్లో మీరు తెలంగాణ 119 నియోజకవర్గాల్లో మీరు పరిశీలిస్తే హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీలో హెచ్ఎండిఏ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ అనేది చాలా బలంగా ఉన్నదండి. ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మేము గెలుస్తాం. అంటే అప్పుడున్న పొజిషన్ ఓకే, అప్పటి వరకు మనకి బీఆర్ఎస్ అన్నది మీరు కరెక్టే. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొన్ని విమర్శలు వస్తున్నాయి కదా, మరి ఇవి ఎలా ఎదుర్కోబోతున్నారు? ఎటువంటి విమర్శలు అంటే విమర్శలు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కొందరు బయటికి రావడం, బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం, అంటే ప్రజల్లోకి బీఆర్ఎస్ పార్టీ మీద కొన్ని అంటే విమర్శలు అవ్వచ్చు, వాళ్ళు చెప్పాలనుకున్నది కావచ్చు, ఏం జరుగుతున్నదైనా సరే మనకి ఆధారాలు లేకుండా ఎవరిని ఏం అనరాదు. కాబట్టి చెప్పిన విషయాలకు సంబంధించి ప్రజల్లోకి కొంచెం నెగిటివిటీ వెళ్ళే అవకాశం లేకపోదంటారా? ఎందుకు గట్టిగా మనం ఇప్పుడు తీసుకుంటే బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ కుమార్తెగా ఉన్న కవిత గారు బయటకు వచ్చిన తర్వాత కొన్ని వ్యాఖ్యలు చేయడం, ఇలాంటి ఎఫెక్ట్లు ఏం పడవంటారా? ఏం పడవండి. కవిత గారికి చంద్రశేఖరరావు గారి కుమార్తెగా ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో అంత ప్రాముఖ్యత ఇచ్చారు. ఒకసారి ఎంపీగా అవకాశం ఇచ్చారు, తర్వాత ఓడిపోతే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఆమె పార్టీ మీద ఎన్ని విమర్శలు చేసినా ఆమె విఘ్నతకి వదిలేస్తున్నా హరీష్ రావు కూడా ఈ సందర్భంగా చెప్పారు మొన్న లండన్కి వెళ్ళి రాగానే, కవిత గారిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి, ఆమెకు పెద్ద ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే మరి ఆమె బయటకు వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, మరి దాన్ని మీరు ఎలాగ ఎదుర్కోబోతున్నారు? కవిత గారు నెగ్లిజబుల్ అండి. కవిత గారికి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన పని లేదని మేమైతే అనుకుంటున్నాం. అంటే పార్టీలో నేతలు ప్రాముఖ్యత ఇవ్వకపోయినా ఇచ్చినా అది సెకండరీ అయినా ప్రజలైతే ఆ విషయాలు అయితే వింటున్నారు కదా, మరి ప్రజల నుంచి ఏమన్నా ఎదుర్కొనే అవకాశం ఉందా? లేదంటే కవిత గారు 2019లో ఎంపీగా ఓడిపోయినా కానీ పార్టీలో పనిచేయడానికి అవకాశం ఇచ్చారు వాళ్ళ తండ్రి గారు కేసీఆర్ గారు, ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి ప్రజలలో ఉండమని. మరి ఆమె సొంత ఎజెండా ఏం పెట్టుకున్నదో మాకు తెలియదు, కానీ ఖచ్చితంగా కవిత గారి వల్ల పార్టీకి ఎలాంటి నష్టం ఉండదండి. ఓకే, ప్రజల్లోకైనా సరే ప్రజల నుంచి కూడా ఎలాంటి విమర్శలు రావని అనుకుంటున్నారు? ఎటువంటి విమర్శలు రావండి. బీఆర్ఎస్ పార్టీ గత 2001 నుంచి పార్టీ ఎన్ని ఆటుకట్లు ఎదుర్కొన్నది. 10 ఏళ్ళు ఉద్యమం చేసింది, అధికారంలోకి వచ్చింది, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నది, మళ్ళీ ఓడిపోయింది, మళ్ళీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తామండి మేము. ఓకే నాయుడు గారు, మీరు చెప్పండి, టీడీపీ తెలంగాణలో బలోపేతం కావడానికి, పూర్వ వైభవం తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? నెలల క్రితం 2 లక్షల యాక్టివ్ మెంబర్షిప్ అయింది. అది కాకుండా మండల స్థాయిలో, విలేజ్ లెవెల్లో, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో కమిటీస్ వేస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రత్యేకం మొదలైంది. తర్వాత బాడీ అనేది ఒకటి వస్తుంది. అప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో, ఫుల్ టైం పాలిటిక్స్ తెలుగుదేశం పార్టీ పాల్గొంటుంది. దాంతో ఏంటంటే చాలా మంది ప్రజలు ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ అన్నా బీఆర్ఎస్ అన్నా ఒక డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. ఇంతకుముందు జరిపిన 10 ఏళ్ల బీఆర్ఎస్ కూడా వేయింది కాదు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఏమి సాధించలేకపోయింది. మాకు తెలంగాణలో బంగారు భవిష్యత్తు, బంగారు మాకు ఉంది ఎప్పుడైనా అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు తోటే అయింది. అది ఆయన తెచ్చిన డెవలప్మెంట్ వల్లనే ఇవాళ తెలంగాణ కానీ హైదరాబాద్ కానీ ఇంత డెవలప్ అయింది. ఆ రోజులలో చంద్రబాబు నాయుడు గారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2020 అంటే చాలా మంది నమ్మలేదు, చాలా మంది దాని మీద విమర్శలు చేశారు. కానీ ఇవాళ మీరు చూస్తే విజన్ 2020 సక్సెస్ అయింది. అలాంటి ఒక లాంగ్ విజన్ ఉన్న లీడర్ చంద్రబాబు నాయుడు. నాయుడు గారు మీ వాయిస్ కట్ అయ్యి మరలా వచ్చింది, చెప్పండి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే దూర ఆలోచనతోటి విజన్ 2047 అని ఏదైతే ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారో, దాంతో ఆయన కేవలం ఒకటే ఎజెండా అయినది. ప్రపంచంలో తెలిసింది తెలుగు జాతి, ఎక్కడ భారతదేశంలో కానివ్వండి, ఆస్ట్రేలియా, అమెరికా, ఎక్కడైనా కూడా తెలుగు జాతి నంబర్ 1 ఉండాలా వరల్డ్ లో అనేది ఆయన ఒక విజన్. దాని విజన్ 2047 అని ఆయన దాన్ని లాంచ్ చేశారు. అది అందరికీ నచ్చింది, జనరల్ పబ్లిక్ కి కానీ లీడర్స్ కి కానీ అందరికి కూడా ఆ కాన్సెప్ట్ అనేది చాలా నచ్చింది. అది దాంతో ఆటోమేటిక్ గా
ఒక విజనరీ లీడర్ మాకున్నాడు. దానంత బలం ఇంకా అది ఒక 1000 ఏనుగులంత బలం అది. చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ ఏ పార్టీకైనా 1000 ఏనుగుల బలం అది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి డ్రైవ్లో పాల్గొన్నందుకు నాయుడు గారు, రమేష్ గారు. మొత్తంగా తెలంగాణ రాజకీయాలు అయితే ఎప్పటికప్పుడు కొత్త కోణాలు అయితే వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఒకవైపు అధికార పార్టీ వ్యూహాలు, మరొక వైపు ప్రతిపక్షాల పంచులతో రాజకీయ రంగం రసవత్తరంగా అయితే మారిపోతుంది. కానీ ఈసారి వెలుగులోకి వచ్చిన అంశం మాత్రం ఊహించని మలుపైతే తిప్పింది. తెలంగాణ సీఎం తరచూ ఉపయోగించే ఒక డైలాగ్ ఇప్పుడు మళ్ళీ చర్చనీయాంశమైంది. ఆ డైలాగ్ వెనుక ఉన్నది కేవలం మాటల ఆట కాదు, రాజకీయ మసాలా అని చెప్పుకోవచ్చు. తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్ మీడియా ముందుకొచ్చి కేటీఆర్ ఎందుకు నన్ను కలుస్తున్నాడు అనే ప్రశ్నను బట్టబయలు చేశారు. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాల కంటే ఎక్కువగా ఈ కలయిక వెనుక ఉన్న అసలు లెక్కలే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పెద్ద చర్చకైతే కారణమవుతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న మాట మళ్లీ సజీవమైంది. ఎప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసిన నేతలే ఇప్పుడు కలయికలతో చర్చనీయాంశమవుతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన లోకేష్ మీడియా చిట్ చాట్ మరింత రసవత్తరంగా మారింది. లోకేష్ మాటల్లో మరో ముఖ్యమైన విషయం బయటపడింది. కేటీఆర్తో తాను వివిధ సందర్భాల్లో కలిశానని స్పష్టంగా చెప్పారు. నేను ఎవరైనా కలిస్తే ముందుగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమతి తీసుకోవాలా అన్న ప్రశ్నతో ఆయన చేసిన కౌంటర్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. అంటే భేటీలు కేవలం రాజకీయ లెక్కలు మాత్రమే కాదు, సాధారణ ఆత్మీయతలుగా కూడా జరుగుతున్నాయని చెప్పాలనుకున్నారన్న భావన కలుగుతోంది. తెలంగాణలో పార్టీకి కార్యకర్తలు ఉన్నారని, పార్టీ బలోపేతంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని లోకేష్ అన్నారు. ఇక కవిత టీడీపీలోకి చేరతారన్న రూమర్లకు లోకేష్ ఘాటైన సమాధానం ఇచ్చారు. అది జగన్ని టీడీపీలో చేర్చుకున్నట్లే అని ఆయన చేసిన వ్యాఖ్య చర్చనీయాంశంగా మారింది. అంటే కొన్ని కలయికలు సాధ్యమే అయినా కొన్ని అసలు జరిగే అవకాశమే లేదని స్పష్టంగా లైన్ డ్రా చేశారు. అదే సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసే అవకాశాలపై కూడా ఆయన తేల్చి చెప్పారు. మొత్తానికి లోకేష్ ప్రతి మాట, ప్రతి క్లారిఫికేషన్ తెలంగాణ రాజకీయాలను కొత్త మలుపులోకి నెట్టింది. బీఆర్ఎస్ టీడీపీ సైలెంట్ అండర్స్టాండింగ్ జరుగుతోందా, లేక ఇది కేవలం అపోహల అన్న అనుమానాలైతే పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో నిజంగా ఏం జరుగుతుందో, ఎవరెవరితో చేతులు కలుపుతారో అన్నదే తెలంగాణ రాజకీయాల్లో టాపిక్గా మారింది. మొత్తంగా గతంలో వచ్చిన ఒక రూమర్కి మంత్రి నారా లోకేష్ అయితే చెక్ పెట్టినట్టయింది చిట్చాట్ ద్వారా. మొత్తంగా ఏపీ మంత్రి, మాజీ మంత్రి కేటీఆర్తో కలుస్తున్నారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం, వాటికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నట్టుగా కూడా చెప్పడం జరుగుతుంది. సో చూద్దాం ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో. నిజంగానే ఊహాగానాల్లాగా ఉన్న టీడీపీ బీఆర్ఎస్ కలుస్తాయా, లేదంటే అవి జస్ట్ ఊహకే పరిమితం అవుతాయా, మరికొన్ని రోజుల్లో తేలనుంది. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.